చంద్రముఖి ఏం కాదు. చంద్రముఖి చంద్రముఖి ఏమైంది? ఏమైంది? కడుపులో నొప్పిగా ఉందంటమ్మా. అయితే డాక్టర్ ఫోన్ చేయండి. వద్దు మా, అలాగే అమ్మా. చంద్రముఖిని హాస్పిటల్ తీసుకెళ్తేనే మంచిది. అవును, త్వరగా తీసుకెళ్ళండి. మంచిది. ఆటోలో వెళ్ళిపోదాం, రండి సార్. చంద్రముఖి పదండి. మహి, నా వల్ల కావట్లేదు మహి, నేను నడవలేకపోతున్నాను. ఏం పర్లేదు, నేను తీసుకెళ్తా. జాగ్రత్త, త్వరగా. చిన్నబాబు. చిన్నబాబు, జాగ్రత్త. చిన్నబాబు. జాగ్రత్త నాన్న. ఏం కాదు చంద్రముఖి, ఏం కాదు. ఆంటీ, చంద్రముఖికి ఏమైంది? ఏమీ లేదమ్మా, కడుపు నొప్పిగా ఉందట అంతే. మహేష్ చేతుల్లో తీసుకుని ఎత్తుకెళ్తున్నాడంటే నాకేదో భయంగా ఉంది ఆంటీ. నువ్వేం గాబరా పడకమ్మా, తనకేం కాదు. నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకుని ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకమ్మా. లేదంటే నేను కూడా వెళ్తాను. ఐశ్వర్య, భవాని, ఐశ్వర్య లోపలికి తీసుకెళ్ళి. తీసుకెళ్ళు రా. భవాని. లేదంటే ఐశ్వర్య, నేను ఐశ్వర్య, ఐశ్వర్య, లోపలికి ఐశ్వర్య, రా. లోపలికి వెళ్ళు. రా. తనకేం కాదమ్మా, వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళు. తీసుకెళ్ళు. వెళ్ళు. ఏంటకిలా ఇది? ఏంటి ఇలా జరిగింది? ఆంటీ, నేను ఐశ్వర్య, వెళ్తాను. రా. చెప్పేది విను. లేదు ఆంటీ. రా. ఆంటీ, మహి. రా ఐశ్వర్య, ఆంటీ, నువ్వు ఇక్కడే ఉండు, లేదంటే అక్క నన్ను తిడుతుంది. ఉండు. ఆంటీ, ఆంటీ ప్లీజ్ ఆంటీ. ఏం కాదు ఐశ్వర్య, ఉండు. ఆంటీ, జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? డెలివరీ చేయాల్సి వస్తుంది. నో డాక్టర్, అలా జరిగితే తట్టుకోలేము. కానీ ఏం చేయలేం, స్కానింగ్ చేస్తేనే గాని కరెక్ట్ గా చెప్పలేం. బిడ్డకి ఏం కాదు కదా, బానే ఉంది కదా. ఇప్పుడేం చెప్పలేమమ్మా, అబార్షన్ అవ్వచ్చు, ఇంకేమైనా జరగచ్చు. డాక్టర్, దీనంతటికి కారణం ఆ నీలంబ్ర బ్రో. అదే ఇలా చేసింది. బిడ్డకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను బ్రో. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి చంద్రముఖిని తీసుకొచ్చారా? చంద్రముఖి ఎవరు మేడం? 6 months ప్రెగ్నెంట్ లేడీ అండి. స్టమక్ పెయిన్ అని చెప్పి హడావిడిగా తీసుకొచ్చారు. అవును మేడం, గంట క్రితమే తీసుకొని వచ్చారు. ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్లారు మేడం. ఐశ్వర్యకు అప్పుడే నిజం చెప్పాల్సింది బ్రో. ఇప్పుడు ఇప్పుడు నిజం తెలిస్తే తను తట్టుకోలేదు బ్రో. ఐశ్వర్యకు తెలియకుండా జాగ్రత్త పడదాం రా. ఎలా బ్రో? ఒకసారి ఏమో డెలివరీ చేయాలంటారు, ఇంకోసారి స్కానింగ్ అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. దేవుడి దయ వల్ల చంద్రముఖి ఈ గండం నుంచి బయటపడితే బాగుంటది. ఏమైంది డాక్టర్? స్కానింగ్ చేశాం, బేబీ ప్రాణాలతోనే ఉంది, కానీ హార్ట్ బీట్ చాలా తక్కువగా ఉంది. తక్కువగా ఉందా? హార్ట్ బీట్ ఎంత ఉండాలి? కడుపులో ఉన్న బేబీ హార్ట్ బీట్ 130 నుంచి 140 రేంజ్ లో ఉండాలి, కానీ ఇప్పుడు 40 నుండి 50 వరకే ఉంది. కాపాడండి డాక్టర్, చంద్రముఖిని నా బిడ్డని ఇద్దరిని కాపాడండి డాక్టర్ ప్లీజ్. వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. చూడొచ్చు డాక్టర్ గారు, స్పృహలో లేదు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చాం. ఇంకో రిపోర్ట్ వచ్చేదాకా కొంచెం ఓపిక పట్టండి. ఇంటి దగ్గర ఐశ్వర్య ఎంత టెన్షన్ పడుతుందో. శేఖర్ సార్, నువ్వు ఇంటికి వెళ్ళి ప్రాబ్లం ఏం లేదని చెప్పు. ఐశ్వర్యని మేనేజ్ చేస్తే చాలు. ఎస్ సార్, అక్కడికి వెళ్ళి మేడంతో కాల్ చేయిస్తాను. సరే. మీ అమ్మనొచ్చాను. ఈ అమ్మ కడుపులో పెరుగుతున్న నువ్వు నా మాట వింటున్నావు కదా? నీ గుండె నెమ్మదిగా కొట్టుకుంటుందని తెలిసాక
నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసా? భయం వేస్తుంది. నీకేమైనా అయితే నా ఆయుష్ ఇంకా తగ్గిపోతుంది. చంద్రముఖి, నా బిడ్డను బాగా చూసుకుంటావనుకున్నాను. నువ్వు మహి కలిసి ఉంటారనుకుంటే ఇలా జరిగిందేంటి? ఏం కాదు, నీకు బిడ్డకి ఏం కాదు. నువ్వు చేసే సహాయం చాలా గొప్పది. వచ్చే జన్మలో నేను నీ బిడ్డగానే పుడతాను. నీ త్యాగం వృధా కాదు చంద్రముఖి. ఐశ్వర్య కోసం నువ్వు ఈ గండాన్ని కూడా దాటుతావు అనుకుంటున్నాను. మహి, కంట్రోల్ యువర్సెల్ఫ్. చంద్రముఖి మహి ఇప్పటిదాకా రాలేదని తను వేరే విధంగా ఏమైనా ఆలోచిస్తూ ఉంటుందా? ఉన్నంతలో అందరం సంతోషంగా ఉన్నామనుకుంటే ఐశ్వర్య మాత్రం అనుమానిస్తూ ఇబ్బంది పడుతోంది. బావగారు, తన సంగతి తెలిసిందేగా, వదిలేయండి. అక్క, ఇప్పటికే లేట్ అయింది, భోంచేద్దాం రండక్క. మర్చిపోయావా భవానీ? గుర్తుందక్క, కాని పగలంతా పనిచేసొచ్చాక టైంకి తినకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. చంద్రముఖికి ఏం కాకూడదని దేవుడికి దండం పెట్టుకున్నాను. మేమిద్దరం ఉపవాసం ఉందాం అనుకున్నాం భవానీ. మన కష్టాలన్నీ పంచుకుంటున్న చంద్రముఖి క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను బావగారు. మేడం, శేఖర్, చంద్రముఖి ఎలా ఉంది? పర్లేదు మేడం. మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. మీరు కంగారు పడకూడదని దేవాసార్ నన్ను పంపించారు. ఈ మొబైల్ మీ దగ్గరే ఉంచండి మేడం. అఖిల, పెద్దబాబు కాల్ చేయ. అఖిల, మాట్లాడితేనే కొంచెం రిలీఫ్ అవుతాం. అమ్మా, పెద్దబాబు, చంద్రముఖి బానే ఉంది కదా? పర్లేదమ్మా, షీజ్ ఆల్ రైట్. అలాగే నాన్న, ప్రాబ్లం ఏమీ లేదన్నా. ఇప్పుడే కొంచెం ధైర్యంగా ఉంది. నాన్న, అక్కడే పక్కనే క్యాంటీన్లో ఏదో ఒకటి తినండి. సరే అమ్మా, మేము మార్నింగ్ వస్తాం. పార్వతి టాబ్లెట్స్ వేసుకుందా? వేసుకుందమ్మా. ఓకే, టేక్ కేర్ నాన్న. బాయ్ అమ్మా. సార్, నేను బయలుదేరతాను. వీలైతే దేవసార్ని పంపిస్తాను. తొందర ఏం లేదు శేఖర్, ఫోన్లో మాట్లాడాం కదా, కొంచెం టెన్షన్ తీరిందిలే. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఏం కాలేదంటే కడుపు నిండినంత సంతోషంగా ఉందక్కా. మహి వాళ్ళు రేపు మార్నింగ్ వస్తారట. అప్పటి వరకు ఐశ్వర్యని మేనేజ్ చేయాలి. ఐశ్వర్య ఇంట్లో లేదని తెలిస్తే ఏమంటారో ఏంటో. అఖిల,
నీలాంబరి ఆగడాలకి అడ్డుకట్టు వేయాలంటే షేర్స్ కొనాలన్న ఆలోచన ఎవ్వరికీ రాకుండా చేయాలి. అవునండి, కంపెనీ చేజారకుండా ఉండాలంటే ఆ పని చేయాలి. పెద్దబాబు ఫాలో అప్ చేస్తున్నాడండి. నీలాంబరి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదక్కా. అది అక్కడి నుంచి ఎప్పుడు బయటపడాలి? ఏం చేస్తున్నావు భవానీ? పాత టీవీ పట్టుకొచ్చాను బావగారు. వంటల ప్రోగ్రాం చూసి ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు ప్రయోగాలు అవసరమా భవానీ? పార్వతి కర్రీస్ పాయింట్ కి సప్లై చేయాలనుకుంది కదా, నా వంతు సాయం చేయాలని డిసైడ్ అయ్యాను. భవానీకి ఏం తోచట్లేదనుకుంటా. ఆ టీవీ ఆన్ అయింది. పిక్చర్ బాగా కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్. నిన్న రాత్రి 11 గంటల సమయంలో అమ్మవారి గుళ్ళో జరిగిన దొంగతనం కలకలం రేపింది. ఆ సంఘటన గుళ్ళోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. అమ్మగారు, ఏం జరుగుతుంది పార్వతి? నాకేం అర్థం కావడం లేదు. హాస్పిటల్ వాళ్ళేమో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారనగానే రాత్రి ఏమై ఉంటుందోనని అడిగిపోయాను. ఇప్పుడేమో అప్పు చేశాను అంటున్నా. ఎందుకు అప్పు చేశా? అమ్మగారు, చెప్పు పార్వతి, నిజమేంటో చెప్పు. నీకోసం అన్నీ వదులుకుని వచ్చాక నా దగ్గర ఎందుకు రహస్యాలు దాస్తున్నావు? అమ్మా పార్వతి, ఎందుకలా ఉన్నావు? ఏమైంది? అమ్మా పార్వతి ఏం చేసింది? మా సంతోషం కోసం మీరేం చేశారో నాకు చెప్పాలి. నా దగ్గర దాచిపెట్టొద్దు పెద్దబాబు. మేమైతే తప్పు చేయలేదమ్మా. ప్రాణాలు నిలబెట్టడానికి సాహసం చేసుంటాం అంతే. పెద్దబాబు, నిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడెంత డబ్బు అడిగారు? అమ్మా చెప్పు పెద్దబాబు, ఏం అవసరం వచ్చింది? ఏం జరిగింది? కంగారు పడాల్సిందేం లేదమ్మా. అంత పెద్ద మొత్తం అవసరం అయితే మీకు చెప్పకుండా ఉంటామా? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. పార్వతి, నేను న్యూస్లో చూశాను. నువ్వు కట్టుకున్న చీర, వేసుకున్న గాజులు, కట్టు బొట్టు అన్నీ అచ్చం నీలాగే. మీరు చూసినవన్నీ నిజం కావమ్మగారు. అబద్ధమని మీరే అంటారు. ఓపిక పట్టండి అమ్మగారు. అమ్మా పార్వతి చెప్పింది కదా, నమ్మకంతో ఉండమ్మా. పార్వతి మీద నమ్మకం లేక కాదు పెద్దబాబు, ఏమైందోనని భయం అంతే. అమ్మా బిజినెస్ షేర్స్ ట్రాన్స్ఫర్ కాకూడదంటే నువ్వొకసారి షేర్ హోల్డర్స్ అందరినీ కలవాలమ్మా. ఆ ఏర్పాట్లు చేశాను. నువ్వు డాడ్ కన్విన్స్ చేస్తే తప్పకుండా వింటారమ్మా. అలాగే, నువ్వు కూడా వస్తే బాగుంటుంది పెద్దబాబు. పార్వతి, బిడ్డని కాపాడుకోవడానికి దొంగతనం చేశావా పార్వతి? బ్రేకింగ్ న్యూస్. నిన్న రాత్రి 11 గంటల సమయంలో అమ్మవారి గుళ్ళో జరిగిన దొంగతనం కలకలం రేపింది. ఆ సంఘటన గుళ్ళోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.
Yes! Yeah! Yes! Yes! కట్టమనేని ఇంటి పెద్ద కోడలు పార్వతి దొంగ అని తేలిపోతే ఆస్తి పోయిన వాళ్ళు పరువు కూడా పోయిందని కుమిలిపోతారు. అఖిలాంటి నలిగిపోతూ కుమిలిపోతూ హ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది. కుటుంబాన్ని కాపాడుకుంటానని చెప్పిన పార్వతి జైల్లో చిప్పకుడు తింటుంది. సరిగ్గా వండలేదని ఇదే వెళ్ళి వండుతుందేమో. అయ్యో, కట్టమనేని కుటుంబం కోసం ఏదైనా చేసే నువ్వు జైల్లో ఏం చేస్తావో చూడాలి. హలో, ఇన్స్పెక్టర్ గారు, నిన్న రాత్రి గుళ్ళో దొంగతనం చేసిన ఘరానా దొంగని సాక్ష్యాధారాలతో సహా పట్టిస్తాను. నువ్వెవరు? ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఓనర్ని. ఏంటి తమాషాగా ఉందా? నేనే ఇన్స్పెక్టర్. నమ్మకం లేకపోతే డాక్యుమెంట్స్ వాట్సాప్ లో పంపిస్తాను. ముందు మీకు అవార్డు రివార్డు వచ్చే అవకాశాన్ని వదులుకోకండి. ఇంతకీ ఎవరు దొంగతనం చేశారు? ఘట్టమనేని పెద్ద కోడలు. వాట్? ఎస్. సాక్ష్యాధారాలున్నాయా? లేదంటే నా ఉద్యోగం పోతుంది. నేనున్నాను. ఉద్యోగం ఊడినా సెటిల్మెంట్ కింద ఎంత కావాల్సొస్తే అంతిస్తాను. కావాల్సిన ఏర్పాట్లు అరేంజ్ చేసి పెడతాను. అలాగే మేడం. ఆధారాలుంటే నేను ఎవ్వరినీ లెక్క చేయను. వెరీ గుడ్. మళ్ళీ కాల్ చేస్తాను. పార్వతి, ఇప్పుడు నువ్వు జైల్లో ఉంటే ఇక నీ ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకుంటావు? నేను చెప్పినట్టే అందరూ వినేలా చేసుకుంటాను. ఇక నీ లైఫ్ జైల్లోనే క్లోజ్ అవుతుంది. మహి, ఏమంటున్నావు బంగారం? ఏం లేదు మహి. నేనొక మాట అడుగుతాను, అది నెరవేరుస్తావా? చెప్పాయిష్, నువ్వు చేస్తానంటే చెప్తాను. నీకు దూరం అయ్యే పని తప్ప ఇంకేదైనా సరే చేస్తాను. చెప్పు. నా బిడ్డకు జీవితాంతం తల్లి తండ్రిగా తోడుగా ఉండేలా చూస్తానని మాట ఇవ్వు. అదేంటి బంగారం? అడుగుతున్నాను, నువ్వు మాట ఇవ్వు. మనం ఉంటాం కదా బంగారం, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం. అవన్నీ చెప్పకు. నా బిడ్డకి తల్లిని తండ్రిని దూరం చేయనని మాట ఇవ్వు. నువ్వేం అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఎందుకో భయంగా ఉంది మహి. నా బిడ్డ అన్నది కాకూడదు. అలా ఎలా? నేను చచ్చిపోయాననుకో, అప్పుడు బంగారం, ఏం మాట్లాడు కైష్. అయినా ఇలాంటి ఆలోచనలు నీకు ఎందుకు వస్తాయి? ఏమైంది నీకు? బిడ్డకి జన్మనివ్వడం అంటే చచ్చి బతికినట్టే. అందుకే చెప్తున్నాను, బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు నాకేదైనా అయితే. ఈ గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే చెప్పాను కదా అంకుల్, నేను వచ్చిందే మీతో ఆడుకోవడానికని. ఆటలో గెలవడానికి నేను ఎత్తు వేస్తే ఆ ఎత్తుని మీ పెద్ద బాబు చిత్తు చేశాడు. కానీ నాకు ఓపికెక్కువ.
ప్రతి ఓటమిని మెట్లుగా చేసుకొని మిమ్మల్ని విడదీసి నేను గెలుస్తాను. చీపరాంటీ, బాగా అలసిపోయాను. మంచి ఒక గ్లాస్ లస్సీ చేసుకోనరా. ఎలుకల మందు వేసి తెస్తా, దరిద్రం వదులుతుందే. బంగారం, ఏదైనా మాట్లాడు బంగారం. నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే భయంగా ఉంది. నీ దగ్గర నిజం దాచడం తప్పే, కానీ తప్పక అలా చేశాను. మాట్లాడు బంగారం. నువ్వు దాచిన నిజం నాకెప్పుడో తెలుసురా, కానీ మీకు తెలియంది నువ్వు తట్టుకోలేని నిజం నేను దాస్తున్నాను. అది నేను నీకు దూరం అయ్యే వరకు నీకు తెలియకూడదు. ఆ రోజు నువ్వు నాకు దూరం కాకుండా ఉండడం కోసం దేవతలా తన ముందుకొచ్చింది. నాకు నువ్వు కావాలి. బిడ్డ లేకపోతే నువ్వు బ్రతకవని భయం. మెల్లగా ఏదో ఒక రోజు నీకు నిజం చెప్పాలనుకున్నాను. అర్థం చేసుకుంటావనుకునే ఇలా చేశాను. ఐశ్వర్య, మహి నీవాడు. తను నా వల్ల నీకెప్పుడు దూరం కాడు. ఆంటీకి మాటిచ్చాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ప్రమాణం. ఏమన్నావు? నా బిడ్డ అనా? అది కాదు. నా బిడ్డ అన్నమాట నోటి నుంచొచ్చిందా లేక గుండెల్లో నుంచొచ్చిందా? అది కాదు బంగారం. అది నువ్వాగు మహి. ఐశ్వర్య, ఏ రోజైతే నీ బిడ్డ నా కడుపులో పెరగటం మొదలుపెట్టాడో ఆ రోజు నుండి నీ బిడ్డ అని మర్చిపోయి నా బిడ్డగా అనుకున్నాను. రోజు రోజుకి వాడితో పాటు వాడి మీద ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. అది వాడి మీద ప్రేమే కాని ఇంకో దురుద్దేశం కాదు ఐశ్వర్య. నాకు కావాల్సింది అదే చంద్రముఖి. ఇప్పుడు బిడ్డ మీద ప్రమాణం అవసరం లేదు, కానీ ఏదో ఒక రోజు నీ బిడ్డగా భావిస్తున్న నా బిడ్డ మీద ప్రమాణం చేయించి అడుగుతాను. ఆ రోజు నేను అడిగిన మాట తప్పకు. ఐశ్వర్య, నీ మీద నాకెలాంటి అనుమానం లేదు చెల్లి. ఏంటి అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు? నువ్వు నా బిడ్డని నీ బిడ్డ అనుకుని మోస్తున్నావు. పేరుకే నేనమ్మను, కాని వాణ్ణి నవమాసాలు మోస్తుంది నువ్వు. వాడికి జన్మనివ్వబోయేది నువ్వు. అలాంటి నువ్వు నాకు తోబుట్టుతో సమానం. ఈ మాట కూడా నీ మాటలానే గుండెల్లోంచొచ్చింది చంద్రముఖి. అఖిల, ఈరోజు కంపెనీ చేజారకుండా ఉందని ఆనందపడాలో, ఐశ్వర్య జీవితంలో ఇంత విషాదం ఉందని బాధపడాలో, ఈ నీలాంబరి ఏ క్షణంలో ఏం చేస్తుందని భయపడాలో ఏమీ అర్థం కావట్లేదు. తల్లిగా తన బిడ్డని నవమాసాలు మోయలేకపోతున్నాననే బాధ ఐశ్వర్యలో ఉంది. శత్రువు అనుకున్న మనిషి చేత మన ఇంటి వారసుని అందిస్తుంది అంటే ఆ దేవుడు మన వైపే ఉన్నాడని, ఇకపై కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలమనే ధైర్యంతో ఉండాలండి. అలాగా ఆంటీ? చంద్రముఖి చేత ప్రమాణం చేయించుకున్నాము, ఇకపై ఎలాంటి కష్టాలు ఉండవని.
ప్రశాంతంగా ఉండాలనుకుంటా. నువ్వుండగా ప్రశాంతంగా ఉండలేవని తెలుసు. మీ అక్కని మా ఇంటి ప్రేమతో మార్చి మా ఇంటి వారసుణ్ణి తన కడుపులో మోసేలా చేశామంటేనే మేము సగం గెలిచాం. తను మహి జీవితంలోకి రాను అని ప్రమాణం చేసినప్పుడు పూర్తిగా గెలిచాం. అది నీకు అర్థం కావడం లేదు. అలా అని మీరు లెక్కలేసుకుంటే ఎలా ఆంటీ? మీ ప్రమాణాన్ని తూట్లు పొడిచే ఒక మిస్సైల్ ని మీ మీదకి వదలబోతున్నాను. అది కూడా ఈ ఇంట్లోనే ఉంది. అతి త్వరలో మహి మా అక్క మెడలో తాళి కట్టే రోజు రాబోతోంది. అలా తాళి కట్టిన మరుక్షణం అప్పుడు మీరే మీ చేతులతో మహిని ఈ కుటుంబం నుంచి విడదీస్తారు. నా చేతులకి మట్టి కూడా అంటదంటీ. ఏంటంటీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? జరిగేది ముందే చెప్తున్నానంటే నేను ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నానో అర్థం చేసుకోవచ్చు. నా చిన్న కొడుకు ఆవేశపడతాడు గాని ఆలోచించకుండా చేయడు. ఆ నమ్మకం నాకుంది. ఆలోచించుకునే టైం ఉంటేనే కదా ఆంటీ ఘట్టమనేని వంశం ఆడపిల్ల పడగ నీడలో ఉండబోతోంది. పాముకి ఎన్ని రోజులు పాలు పోసి ప్రేమగా చూసుకున్నా దాని కాటేసే గుణం ఎక్కడికి పోతుంది? ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మీకు మెయిల్ చేశాను. ఒకసారి మెయిల్ చెక్ చేసుకోండి. ఓకే, బాయ్. శ్రీవారు, కొంచెం మీ పని పక్కన పెట్టి ఈ స్వీట్ తింటే ఈ శ్రీమతి సంతోషిస్తుంది. నా వర్క్ ఓవర్ కానీ ఇంతకీ ఈ స్వీట్ ఎందుకు? ఎందుకంటారేటి? అమ్మగారు ఇన్ని రోజులు చంద్రముఖి కడుపులో బిడ్డ పెరుగుతుందన్న విషయం తెలిస్తే ఏమంటారో అని భయపడ్డాం. అసలు చిన్నమ్మాయి గారికి నిజం తెలిస్తే తట్టుకోగలదా అని భయపడ్డాం. అట్లాంటిది అమ్మగారు ఒప్పుకున్నారు. చిన్నమ్మాయి గారు కూడా చిన్నబాబు గారిని చంద్రముఖిని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అందరం ఆనందంగా ఉన్నాం. అందుకే స్వీట్ చేశాను. అందరూ ఆనందంగా ఉంటే ఆ రోజు నీకు పండగే కదా. సరే, ముందు స్వీట్ తినండి. నువ్వు తినిపించచ్చు కదా. అవును, నువ్వు తిన్నావా? హా, ఇది మరీ బాగుంది. మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? సరే రా, నేను తినిపిస్తాను. ఏమైంది పెద్దబాబు గారు? పార్వతి, మన ఇద్దరికి స్వీట్ సరే, మరి వాడికేం కావాలో అడిగావా? వాడిగా? ఎవరికి? హవ్వా. రే, విన్నావా? మీ అమ్మ నిన్ను మర్చిపోయిందిరా. ఏంటన్నా ఏమన్నావు? కొంచెం గట్టిగా చెప్పరా. ఏం మాట్లాడుకుంటున్నారు తండ్రి కొడుకులు? అవునా? సరే సరే, మీ అమ్మకి చెప్తాను. ఏంటంట? పాపం వాడికి బాగా చలిగా ఉందంట. ఓహో, వాడికి? ఆ, అది కూడా ఈ బుజ్జి పొట్టలో. అవును పార్వతి, అదే చెప్పాడు. వాడికేనా లేక మీకు కూడా చలి పుడుతుందా? జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.